హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కందిపప్పు ఎలా చేసుకోవాలో వితిన్ 10 మినిట్స్లో మన ఇంట్లో కూరగాయలు లేనప్పుడు, మనకి చేత కానప్పుడు, ఇంకా వంట తొందరగా అవ్వాలి అన్నప్పుడు మనకు గుర్తుకొచ్చేది ఫస్ట్ అయితే పప్పే కదా. అందరు ఆడవాళ్ళకి నాకు తెలిసి నాకైతే అదే అండి. నేనైతే ఫస్ట్ పిల్లలకి స్కూల్కి పంపించినప్పుడల్లా లేట్ అయితే తొందరగా ప్రాసెస్ అయ్యేది పప్పు కాబట్టి పప్పు పెట్టేస్తా. సొరకాయ, నెక్స్ట్ మునక్కాయలు, ఒక టమాటా వేసుకొని ఒక 10 మినిట్స్లో అయిపోతుంది. కాకపోతే సూపర్ ఉందండి. ఆరోగ్యానికి కందిపప్పే మంచిది. మన చిన్నప్పుడు మన అమ్మ వాళ్ళే వేసేవాళ్ళు కందిపప్పు, ఉడకబెట్టుకొని తినేటోళ్ళం. ఇంకా కావాల్సిన ఉప్పు, పసుపు, కారం మీకు తగినట్టు ఎంత కావాలంటే అంత వేసుకొని కుక్కర్ మీద పెట్టేస్తే అయిపోతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బయట ఫుడ్ అస్సలు వద్దు, ఇంటి ఫుడ్డే ముద్దు అన్నట్టుంది. ఇప్పుడు నేను రీసెంట్గా ఈ 2-3 డేస్ నుంచి చూస్తున్న పేపర్లో అయితే అసలు బయట ఫుడ్ ఎగ్ పఫ్స్లల్లా ఇంకా కర్రీస్ ఎప్పటియో వండి పెట్టేసి అట్నే ఫ్రిడ్జీలల్లో అట్లా స్టోరేజ్ పెట్టి మొత్తం అదే పెడుతురు మళ్ళీ వేడి చేసి. దానివల్ల దాంట్లో మొత్తం ఏమంటారు పురుగులు అది ఇది కనబడుతూనే ఉన్నాయి. సో అసలు బయట ఫుడ్ అయితే ఎవ్వరు తినకండి. మీ పిల్లలకైనా మీ హస్బెండ్స్కైనా బయట ఫుడ్ అసలు అలవాటు చేయనీయకండి. అసలు మనం ఇంట్లో ఏదైనా శుభ్రంగా లేనప్పుడే దాన్ని పడేసి టమాటా అయినా ఏదైనా పచ్చిమిర్చి అయినా దాన్ని పడేసి మళ్ళీ ఫ్రెష్గా వేరే తీసుకొని మనం వండుతాం. అలాంటిది బయట ఫుడ్ ఎన్ని రోజుల నుంచి పెట్టిందో అలాంటివి తినిపిస్తే ఇంకా మనకి ఇక చెప్పనవసరం లేదు ఎలాంటి జబ్బులు వస్తున్నాయో ఎలా అవుతున్నాయో. సో నా సలహా అయితే బయట ఫుడ్ వద్దు, ఇంటి ఫుడ్డే ముద్దు. ఇది పాటిస్తే చాలు, మన ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది. అంతే కదండి. ఇలా అనుకున్న వాళ్ళు చాలామంది ఉండొచ్చు. చూడండి, వితిన్ 5 మినిట్స్లో మీతోటి మాట్లాడుతుంటేనే అయిపోయింది. ఇప్పుడు మునక్కాయలు ఏమన్నా నేను సొరకాయ తీయను, దాంట్లోనే గుద్దుతోటి ఇలా అనేస్తా. మునక్కాయలు తీస్తా, మునక్కాయలు మంచిగా ఉడికినాయి, దాంతో తీసి మనం తాలింపు వేసుకుంటే అయిపోతుంది. నేను ఈరోజు పప్పు ఇంకా దొండకాయ ఫ్రై చేసిన, ఇంకా బాయిల్ ఎగ్. ఎంతమందికి ఇలా పప్పు గట్టిగా కాకుండా లూజ్గా ఉంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకైనా మా సార్కైనా లూజ్గా ఉంటేనే ఇష్టం. సో మేము పప్పుని ఇలాగే లూజ్గానే చేసుకుంటాం, గట్టిగా చేయను. కష్టపడ్డోళ్ళకే కష్టం వాల్యూ తెలిసినట్టు ఏదైనా చేస్తేనే కదండి తెలిసేది. వంట కూడా నాకు ఫస్ట్ రాకపోయేది, బట్ మ్యారేజ్ అయ్యి 7 ఇయర్స్ అవుతుంది కదా, ఏదైనా చేస్తుంటేనే వస్తుంది అన్నట్టు అలా అలా చేస్తుంటేనే వచ్చేసింది. వేరే వాళ్ళ దగ్గర ఏం నేర్చుకోలేదు, నేను ఓన్గానే చేసుకున్న. చిన్నప్పుడేమో హాస్టల్స్లల్లో అమ్మ వాళ్ళ దగ్గర ఏం నేర్చుకోలేదు. సో మనమే ట్రై చేసి మనమే ఇట్లా వండుతున్నాం అనమాట. ఇప్పుడైతే కొంచెం పర్ఫెక్ట్గానే అయింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ ప్రాసెస్ మీరు ఎవరి స్టైల్లో వాళ్ళు చేసుకుంటవచ్చు. కాకపోతే నా స్టైల్లో పప్పు అలా చేసిన, కాకపోతే బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తేనే కదా ఏదైనా తెలిసేది, ట్రై చేయకుండా ఏం తెలుస్తుంది. సో బాయ్ ఫ్రెండ్స్, ఇంకో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. షేర్ అండ్ లైక్ అండ్ share my videos, subscribe my channel, support me.